హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. యాక్చువల్గా ఈ వీడియో తీసి 1 మంత్ అయిందండి. అంటే మా ఊరిలో వీరభద్రస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట, చాలా పవర్ఫుల్ కూడా. ఆ టెంపుల్ మీకు చూపిద్దామని చెప్పేసి 1 మంత్ బ్యాకే వీడియో తీశాను. బట్ ఏంటంటే టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ తెలుసుకొని వీడియో పోస్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. చాలానే ట్రై చేశానండి. ఎవరి దగ్గర అంతగా ఇన్ఫర్మేషన్ లేదనమాట టెంపుల్ గురించి పూర్తిగా. అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేద్దాం. ఇంకెప్పుడైనా సరే టెంపుల్ గురించి స్టోరీ తెలుసుకొని అప్పుడు డీటెయిల్గా మళ్ళీ వీడియో చేద్దామని చెప్పి అనిపించింది. కానీ టెంపుల్లో ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అండి. అంటే బయటి వరకు తీసుకోవచ్చు, టెంపుల్ లోపలికి అంటే దేవుణ్ణి చూపించడానికి అలో లేదనమాట. యూట్యూబర్స్కనే కాదండి, మీడియా వాళ్ళకు కూడా ఇక్కడైతే అలో లేదనమాట. ఒకప్పుడు తీసేవాళ్ళంట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. బట్ ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళకి కానీ యూట్యూబర్స్కి కానీ వీడియోస్ మాత్రం అలో చేయడం లేదు. అందుకే నేను టెంపుల్ బయట నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో మా ఊరు టెంపుల్ కూడా ఒకటండి. ఇక్కడ పార్వతీదేవి సమేతంగా గుమ్మిత మల్లికార్జున స్వామి స్వయంగా వెలిసాడనమాట. అది ఇక్కడ చాలా విశిష్టంగా చెప్పుకునే ఒక విషయము. కానీ అక్కడ దేవుడు స్వయంగా ఎలా వెలిసాడు ఏంటి అని చెప్పేసి ప్రాపర్గా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు చెప్పడానికి. అలాగే భద్రకాళి మహాదేవి సమేతంగా వీరభద్రస్వామి కూడా ఇక్కడ స్వయంగా వెలిసాడనమాట. ఈ టెంపుల్లో ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అవుతూనే ఉంటుందండి. పెళ్ళిళ్ళు కానీ, పుట్టు వెంట్రుకలు కానీ, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, ఇలా ఏదో ఒక ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ రూమ్లో వచ్చేసి మొత్తం భోజనాలు అయితే వండడం వడ్డించడం అంతా ఇక్కడే అన్నమాట. మా ఊర్లో వీరభద్రస్వామి ఇంటి దేవుడిగా ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ వీరభద్రస్వామి టెంపుల్లోనే చేసుకుంటారు. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకి కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల కూడా ప్లేస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా తులసి చెట్టు లేకపోతే జిల్లెడ చెట్టు ఇలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్లేసెస్ మీకు చూపిస్తాను. నంది చెవిలో ఏదైనా చెప్తే నెరవేరుతుందంట. సో నాకు కూడా ఒక చిన్న కోరిక ఉంది, అదైతే చెప్పుకున్నా. ఎప్పటికి నెరవేరుతుందో మరి చూద్దాం. ఈ టెంపుల్ బయట మనకైతే నవగ్రహాలు కనిపిస్తాయండి. అలాగే నాగులు కూడా ఉన్నాయి. బయట కోనేరు కూడా ఉంది. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గుడికి కొంచెం దూరంలో దీవగడ్డ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందండి. అక్కడ కూడా వీరభద్రస్వామి ఉంటారు. ఇక్కడ వీరభద్రస్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా దీవగడ్డకి వెళ్ళి అక్కడ కూడా వీరభద్రస్వామిని కంపల్సరిగా దర్శించుకోవాలి. అది ఇక్కడ విశిష్టత. ఒకే దేవుడికి ఒకే ఊర్లో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇది ఎక్కడ చూసిండరు. సో మా ఊరికి రండి, చూద్దురు కానీ మీరు కూడా. నేను మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వీడియో షూట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే దీవగడ్డకి వెళ్ళి అక్కడ కూడా వీడియో అనేది షూట్ చేసుకున్నాను. ఆ వీడియో నేను మొత్తం ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో నేను యాడ్ చేస్తాను. సో అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. రండి ఇప్పుడు ఇంకా బయటికి వెళ్దాం. బయట ఉన్న ప్లేసెస్ అన్నీ చూద్దురు కానీ. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందండి. సో అందుకని చెప్పేసి నేను వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇయ్యలేక ఇంకా ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను. లాస్ట్ ఎండింగ్లో ఒక క్లిప్ మాత్రం దీవగడ్డ దగ్గర తీసిందండి. ఆ క్లిప్ను అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి. మీరు కూడా మా ఊరికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పేయండి. నేను అడ్రస్తో సహా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను, ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ఇలాంటి టెంపుల్సే కదా మనం చూడాల్సింది.
సో వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. స్టే ట్యూన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.